పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకున్న 2వ వచనం. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశంలో మీదకి పోయి ఉండరు. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగని తేగ అది నయమను భార్యకు పరిచారం చేయించున్నాను. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన ఉండవలని నేనెంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలు తరిను. తన పరిశుద్ధ వాగ్మాన కొరకు దీవించునగా. ఆమె చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానించున్నాం. ఆశ్చర్యకల్లా మేము దివ్య గ్రంథం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క వాక్య భాగం మనం గమనించినప్పుడు మరి ఈ యొక్క 2వ రాజు గ్రంథంలో చాలా గొప్ప సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. అక్కడ సిరియన్ గుంపులుగా షోమ్రోను దేశం వెళ్ళారు. అక్కడ ఆ దేశాన్ని జయించి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చారు. ఒక చిన్నదాన్ని అదే నయమని భార్య పరిచారం చేయడగా, ఇంటి పన్ను పాచి పని చేసడకు, ఇల్లంతా శుభ్రం చేయడకు ఒక పని మనిషి మార్చి తీసుకొచ్చారు. చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఇలా ఆ రోజుల్లో మరి బానిసలు డబ్బుతో కొనేవారు. మనుషులు డబ్బుతో కొనేవారు. వారిని బానిసలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి శరీరదశ వచ్చిందంటే ఒక బానిసత్వం చేసినట్టు లెక్క, ఒక బానిస బాలిక అని చెప్పచ్చు. ఎందుకంటే విస్తారమైన పనులు రాజగృహాల్లో చాలా పనులు ఉంటాయి. చిన్న చిన్న గృహాల్లోనే బంగ్లాలో పనిచేసేవాడు. నేను మా చర్చ అమ్మాయిని అడిగా, అమ్మ ఎందుకు చర్చ రాలేదంటే బంగ్లా పనిచేస్తానంత చాలా పనులు వాళ్ళు బంధువులను తెచ్చారు, నాకు సమయం లేకుండా అయిపోయింది, నేను చర్చ రాలేకపోయాను అన్న. ఎందుకంటే చిన్న చిన్న గృహాల్లోనే బంగ్లాల్లోనే పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ఆ పని చేసే వాళ్ళకి పాపం. అదే రాజగృహాలు ఇంకెంత గొప్ప పనులు ఉంటాయి. ఆ చిన్నది విస్తారమైన పనులు పెట్టుకున్నది. సమయం లేదు. బానిసలు ఎంత సమయం లేదు. వారు రోజంతా పనిచేయవలసిందే. యజమాని చెప్పిన మాత్రం రెస్ట్ చేసుకో, అంతవరకు పని చేస్తుండా. యజమానమ్మ కానీ ఇంకా రెస్ట్ చేసుకుని పండుకోరు అంతే. మధ్యరాత్రి వరకు పనులు చేస్తుండా. వాళ్ళ బంధువులు వచ్చేంత వరకు, వాళ్ళ బంధువులు తినిపోయేంత వరకు పనులు వెట్టి చాకరీ చేస్తున్నారు వాళ్ళు. అయితే బానిస బాలిక, మరి బాలిక చిన్నది అన్ని పనులు ఉన్నప్పటికీ స్వార్థ కొంత సమయం ఇచ్చి చూసారా. దేవుని బిడ్డమైన మనము విస్తారమైన పనులు ఉంటాయి. మనకు అనేకమైనటువంటి పనులు మనకు ఉంటాయి. అయినప్పటికీ కూడా మన స్వార్థగా కొంత సమయం ఇవ్వాలి. స్వార్థ చదువులకు కానీ, ప్రార్థించడం కానీ, ఇతరులకు స్వార్థ చెప్పడం కానీ కొంత సమయం కేటాయించాలి. చెప్పాలంటే దర్శనం ఇస్తే ఆశీర్వాదం ఉందంట. దర్శనం ఇస్తే ఆశీర్వాదం ఉందంట. ఇచ్చిన శోధించని ఆకాశవాకం నింపి పట్టజాతి దేవుని కుమ్మరిస్తాను ఇష్టప్రభు. దశమానం ఆశీర్వాదం ఉంది. అదే సమయాన్ని దశభాగం ఇవ్వాలి. సమయాన్ని కూడా మనం దశభాగము ఇవ్వాలి. చూసారా, సమయం దశభాగం ఎంత? ఒకరోజు 24 గంటలు. 24 గంటల దశభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి మనం. చూసారా, దశభాగము ఒకరోజు 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయం ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? ఆలోచించండి. అనేకమైన పనులు ఉంటాయి. కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుడి కొరకు కొంతను ఉపయోగించాలని అర్థం. ఈ సమయం నువ్వు తెచ్చుకోవాలి. ఈ సమయం ఇప్పుడు వాక్యం ఉంటే ఈ సమయం దేవుడిచ్చే సమయం మనకు. ఆ కాలం యేసుప్రభువుని శిష్యులు అడిగారు. ఏమడిగారు తెలుసా? అపొస్తలుల కార్యం 1:6 అంటున్నా, ఈ కాలం ఇస్రాయేలు రాజ్యం ఇచ్చిన ప్రభు అన్న. అందుకు అంటున్నాను యేసుప్రభు కాలములో సమయములు తండ్రి స్వాధీనం ఉంచుకొని ఉన్నా, అది తెలుసుకోండి మీ పనిగా చెప్పారా. కాలం సమయం స్వాధీనం ఉన్నాయి. ఏ సమయాన్ని ఇవ్వాలో నీకు ఇస్తుంటా, ఆ సమయంలో ఆ కార్యం జరిగిందా. కాబట్టి ఆయన ఇచ్చే సమయానికి ఉపయోగించాలి. మనం ఈ సమయం దేవుడు మనకి ఇచ్చారు. మన వాక్యం ఉంటున్నా, ఇది మంచి సమయం. దేవుడు ఇచ్చిన సమయం ఉపయోగించుకోవాలి. చాలా మంది ఉపయోగించుకోవాలి. సారమైన పనులు పెట్టుకుంటా. ఆ రోజు మా అత్త కూడా ప్రభుని ఇష్టం మాడింది. మీరు
లూకాసు వార్త 15:38 నుండి చూసినట్టయితే అక్కడ 38 అక్కడ చూస్తే అక్కడ పారాగ్రాఫ్లో విషయం రాయబడింది. మార్త మరియా యేసు పాద దగ్గర వాక్యం వింటున్నది. మార్త వంటగది వంట చేస్తున్నాయి. ప్రభును చనువుగా మాట్లాడి, ప్రభా నేను ఒక్కదాన్నే వంట చేసుకుంటూ బాధపడుతున్నానే, ఈ వంటగదిలో నా అక్కను సహాయం పంపకూడదా అని యేసుతో మాట్లాడుతాను. అక్కను పంపు అంటున్నాను. అప్పుడు యేసు ప్రభు మార్తను మెచ్చుకోలేదు, మరింత చెప్పలేదు కూడా. అమ్మా నీ చెల్లి ఒక్కరి వంట చేస్తుంది, పిల్లలు ఇద్దరు కలిసి వంట చేయండి అమ్మా, భోజనం చేసిన తర్వాత వాక్యం అన్నారా అన్నే. మార్తను గద్దించే మరిని మెచ్చుకున్నా. ఆ ఇచ్చే సమయం మరీ సమయం సద్వినియోగపరుచుకుంటున్నది. ఏసై పాదాల కూర్చొని వాక్యం, పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఉంటున్నది. ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఉంటున్నది. ఆ సమయాన్ని మరీ సద్వినియోగపరుచుకున్నది. మాత్రం సమయాన్ని ఉపయోగించుకోలేదు. దేవుడే వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే ఆమె కిచెన్ వంట చేస్తున్నది. ఈరోజు చాలామంది అంటే ఆదివారం చర్చి నాకు ఉండదు, ఏమో చర్చి కోసం ఉంటే అయ్యో అవును ఆదివారం ఈరోజు నాకు తిరిగిపోయినే అని ఎంతమంది లేరమ్మా ఆలోచించడం అయ్యారా? ఎంతమంది అంటుంటా ఆదివారం మర్చిపోతుంటా, ఈ స్నానం పన్ను పెట్టుకొని బాధపడుతుంటా, దేవుని పోగొట్టుకుంటుంటా. అందుకే మార్తను అదే గద్దించా, మార్త మార్త అని గద్దించా. నువ్వు అనేక పనులు బట్టి విచారం తొందరపడుచున్నావు, అనేక పనులు బట్టి విచారం కలిగి తొందరపడుచున్నావు. అవసరం ఒకటే, అది మరీ పొంది ఉన్నది. నిజరా అవసరం ఒకటే, అవసరం దేవుని వాక్యమే, అవసరమైన దేవుని వాక్యం, అది మరీ పొంది ఉన్నది. అది అమంతుడు ఎవరు తీసివేయలే, అమంతుడు ఎవరు తీసివేయలే. పేపర్లో రాసుకుని దేవుని వాక్యం ఎక్కడ పడిపోవచ్చు, చినిపోవచ్చు. అది హృదయం పలకం రాసుకుంటున్నా. సామెతలు 3:3లో ఆయన సందేశం హృదయం వాక్యం పలకపోయినా రాసుకుంటున్నా. మన హృదయం పలకం రాసుకోవాలి, అప్పుడు ఎవరు తీసివేయలేరు. అందుకే పొరపాటు అది అమంతుడు ఎవరు తీసివేయలేరు. ఆ హృదయంలో రాసుకుంటున్నది ఎలా అర్థం? మార్తను గద్దించే మరియను మెచ్చుకున్నాం. చూడండి, మార్త అనగా మరి అనగా చేదని అర్థం. మరి అనే పేరు చేదని అర్థం. అదే యేసు పాదాల దగ్గర కూర్చొని ఆ జీవితంలో చేదునంతా కలిగేసుకుంటున్నది. వాక్యం ఉదక స్నానం చేస్తున్నది. ఎఫెసీ 5:27 వాక్యం ఉదక స్నానం చేస్తూ సంఘాన్ని సిద్ధపరచడం పరిశుద్ధాత్మ తండ్రి. వాక్యం ఉదక స్నానంతో కలగపరచడం అన్న వాక్యం రాయబడింది ఎఫెసీ 5:27లో. ఇప్పుడు మర్యాద పనిచేస్తున్నది. వాక్యం ఉదక స్నానం చేత తన చేతులంతా శుభ్రం చేసుకుంటున్నది. చాలా ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నాం మనం. గొప్ప మర్మాలు ఉన్నాయి బైబిల్లో. మర్మాలు దేవుని ద్వారా తెలుసుకోవాలి, కానీ సమయాన్ని అర్థం చేయకూడదు. అనేక గూఢ మనుషులను దేవుడు అంటున్నా, ఆ తెలివి నన్ను అడుగు నా బిడ్డ నీ బయలుపరచు అంటున్నా. ఇర్మియా 33:3లో చెప్తున్నా, నాకు మొరపెట్టము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీ బయలుపరచన్నా. ఆ బైబిల్ అంతా నాకు తెలుసని ఎవరు లేరు. అట్లా ఉండి ఎవరైనా ఆ వాక్యం కొట్టేయాల్సి వస్తుంది. నన్ను గురించి మొరపెట్టము, నీవు గ్రహింపలేని, నీవు అనగా ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నా. నువ్వు అధికారమైన పోపైన బిషమైనప్పటికీ నీతో మాట్లాడుతున్నా. నీవు గ్రహింపలేని గొప్ప, మీరని చెప్పలా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను బయలుపరచాలంటున్నా. అవును, ఆయన అడిగి తెలుసుకో. మరి అనగా చేదు, తన చేతులతో కడిగేసుకుంటున్నది. వాక్యం ఉదక స్నానం చేస్తున్నది. మార్తనగా ఇల్లాలు తగినట్టు పనిచేస్తున్న కిస్తున్న వంట గద్దించబడి. కాదు ప్రేమనా వాళ్ళరా, మనము సమయం అర్థం చేయకుండా మన దేవుడిచ్చే సమయంలోనే కొంత సమయం దేవుడి కొరకు వాక్యం కొరకు ఉపయోగించాలి. సమయం దర్శభాగంగా 2 గంటల 40 నిమిషాలు. అంటే ఉదయం ప్రార్థన, సొంత ప్రార్థన, తర్వాత కుటుంబ ప్రార్థన, ఆ తర్వాత నువ్వు టిఫిన్ చేసేప్పుడు ప్రార్థన, ఆ తర్వాత డ్యూటీ వెళ్ళేటప్పుడు ప్రార్థన, మన డ్యూటీకి వచ్చేప్పుడు ప్రార్థన, మన కుటుంబ ప్రార్థన, మన సొంత ప్రార్థన. ఇంత దానిలో బైబిల్ రీడింగ్, బైబిల్ చదువుట, ధ్యానించట,
ఇవన్నీ కూడా మెడిటేషన్. ఇవంతా చేరి రోజంతట్లో నువ్వు 2 గంటల 4 నిమిషాలు ఇవ్వాలి, 2 గంటల సమయాన్ని ఇవ్వాలి. ఆ బానిస బాలిక కొద్ది సమయంలో స్వార్థ చెప్పింది, ఒక గొప్ప వ్యక్తి రక్షించింది. చూచారు, గమనించారా? కొద్ది సమయంలో స్థానం పనులు ఉన్నాయి ఆమె, ఆ బిడ్డకు. అయితే కొద్ది సమయం స్వార్థకు పోయి, స్వార్థ మంచి వార్త, శివనగా మంచి వార్త, స్వార్థ మంచి వర్తమానం ఇచ్చింది. సోమరంలో దావీదుడు ఉన్నారు, అక్కడ వెళ్తే నా యజమానుడు బాగవుతాడని, కృష్ణ బాగవుతాడని మంచి వర్తమానం ఇచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం అనేక స్వార్థ ప్రకటించి, అనేక ప్రభుత్వాలు చేర్చి, అనేకులను నాకు సిద్ధపరిచి, మనం సిద్ధపడి ఆ నిత్యత్వం వాడు మా శ్వాస మందులకు ఆత్మతని సహాయం సిద్ధపరచను. ఆమె ప్రార్థిస్తున్నాం. ప్రభాదాయమైన కృపాల తండ్రి, ఆశ్చర్యకరణ స్తోత్రమైన ఇంతవరకు మాత్రం అద్భుతంగా మీతో మాట్లాడిన మరి మీ యొక్క మరి ఉపదేశం వల్ల స్తోత్రములు, విన్న వాక్యం అర్థం కాదు, అందరూ వాక్యం ఫలింపు చేయండి ప్రభా. విన్న ప్రతి ఒక్కరు దీవించండి, కుటుంబ సభ్యులందరినీ వ్యక్తిగతం దీనికి ఆస్వాదించి అందరు కాదు సంతోష సమాధానం దాయిచ్చేయమని, వ్యాధులు మంచి అప్పులు తొలగి సమాధానం దాయి పుట్టిన భవనం త్వర పెళ్లి కుమారుడే నాయన యేసు ప్రభువును వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమె